ప్రాణాలు తీస్తున్న ఫ్యామిలీ గొడవలట. రాష్ట్రంలో సగటున రోజుకి 30 మంది సూసైడ్ చేసుకుంటారట. ఏంది, ప్రతిరోజు 30 మెంబర్స్ చనిపోతున్నారట సూసైడ్ చేసుకొని. తెలంగాణలో మెజారిటీ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణం. ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు. బలవన్మరణానికి పాల్పడుతున్న వారిలో రోజువారీ కూలీలే ఎక్కువగా ఉన్నారట. రెండో స్థానంలో గృహిణులు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడైన అత్యంత భయంకరమైన రిపోర్ట్ ఇది. నిన్న ఒకటి జరిగింది. కవల పిల్లల్ని చంపింది, తల్లి సూసైడ్ చేసుకుంది. ఎందుకంటే ఆ కవల పిల్లల్లో ఒక పాపకి మాటలు వస్తలేవట. నీ వల్లే మాటలు వస్తలేవని భర్త భార్యని వేధించడం మొదలుపెట్టిండట. 2 పిల్లల్ని చంపింది, తను కూడా చచ్చిపోయింది. బిల్డింగ్ పై నుంచి బాల్నగర్లో జరిగింది ఈ విషాదం. ఇట్లా ఎవ్రీ డే ఇట్లాంటి సూసైడ్స్ మనం చూస్తున్నాం. ఎవ్రీ డే కొన్ని ఏమో బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. దాదాపు రోజుకి 30 మంది చచ్చిపోతున్నారట. కుటుంబ కలహాలతోటి 31.9% మంది చచ్చిపోతున్నారు. మొత్తం జరుగుతున్న మరణాల్లో 31.9% వాళ్ళే చనిపోతున్నారు. అంటే రోజుకి 30 మంది చనిపోతే దాదాపు 10 మంది కుటుంబ కలహాలతో చచ్చిపోతున్నారు. అనారోగ్యం 19%, డ్రగ్స్ మద్యపాన వ్యసనం 7%, వివాహ సమస్యలు 5.3%, ప్రేమ వ్యవహారాలు 4.7%, అప్పులు ఆర్థిక నష్టాలు 3.8%, నిరుద్యోగం 1.8%, పరీక్షల్లో ఫెయిల్ 1.4%, వృత్తి కెరియర్లో సమస్యలు 1.1%, ఆస్తి వివాదాలు 1%. ఎంత ఘోరంగా ఉంది చూడండి. తల్లి తిట్టిందని, తండ్రి కొట్టిండని, భర్త మందలించిండని, భార్య కాపురానికి రాలేదని, ఇలా కుటుంబాల్లో చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. ఫ్యామిలీ ఇష్యూస్తోనే రాష్ట్రంలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు ఉన్నాయట. ఎంత దారుణం. 2022-23 మధ్యకాలంలో 10,580 మంది సూసైడ్ చేసుకున్నారట. వీరిలో అత్యధికంగా 4,680 మంది, అంటే 44% మంది కుటుంబ కలహాల వల్లనే చనిపోయారట. ఆ విషయంలో దేశంలోనే తెలంగాణ 4వ స్థానంలో ఉన్నదట. ఇది చాలా ప్రమాదకరం. ఇది మన రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైన లెక్కలు.